ఈ వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. చివరిలో ఒక సంచలనాత్మకమైన ఉగ్రకోణం విషయాన్ని గుట్టు రట్టు చేయబోతున్నాను. నేను కిరణ్ కుమార్ నాగలింగం, నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫో ద్వారా. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్లోని ప్రధాన నిందితుల్లో ఒకరైన ఈ టెర్రరిస్ట్ డాక్టర్ ముజమ్మల్ అహ్మద్ గనాయి హర్యానాలోని నూహ్ జిల్లాలో పినగ్వాన్ పట్టణంలో ఉన్న ఒక ఎరువుల దుకాణం డీలర్ అయిన దినేష్ కుమార్ దగ్గర నుండి అమోనియం నైట్రేట్ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దినేష్ సింగ్లా అనే ఈ డీలర్ అమోనియం నైట్రేట్ అమ్మకాలకు సంబంధించిన నియమాలను అస్సలు పాటించకుండా, పైగా అతను అంత మొత్తంలో ఎందుకు కొంటున్నాడో అని కూడా ప్రశ్నించకుండా, ఆధార్ లాంటి ప్రూఫ్స్ ఏమీ తీసుకోకుండా, రిసిప్ట్ కూడా లేకుండా డబ్బులకు ఆశపడి ఎక్కువ ధరకు అమ్మేశాడు. కానీ వెనకాల ఇంత పెద్ద కుట్ర జరుగుతుందని అతనికి కూడా తెలియదు. ఈ విషయంలో దర్యాప్తు సంస్థలు అతడిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నాయి. అయితే నిందితులు ఎరువుల డీలర్ దినేష్తో ఈ అమోనియం నైట్రేట్ను వైద్య కళాశాలలో ప్రయోగాల కోసం అవసరమని, అలాగే ఫార్మ్ హౌస్ నడుపుతున్నామని చెప్పి నమ్మించి సేకరించారని డీలర్ దినేష్ తెలిపారు. టెర్రరిస్టులు ఉపయోగించే అమోనియం నైట్రేట్ సాధారణంగా 2 వనరుల నుండి వస్తుంది. ఒకటి ఏంటంటే వ్యవసాయ ఎరువులు, అగ్రికల్చర్ ఫెర్టిలైజర్స్. అమోనియం నైట్రేట్ను అధికంగా వ్యవసాయంలో నత్రజని ఎరువుగా ఉపయోగిస్తారు. ఎవరికి ఎంత ఇవ్వాలి అని ఇది చట్టబద్ధంగా రూల్స్ ప్రకారం వాణిజ్యపరంగానే అందుబాటులో ఉంటుంది. అంటే ఎకరానికి ఇన్ని కేజీలు అని లెక్కగట్టి కోటా ప్రకారం ప్రభుత్వం వారు అందజేస్తారన్నమాట. ఉగ్రవాదులు దీనిని కొన్ని లైసెన్స్ లేని లేదా పర్యవేక్షణ సరిగా లేని దుకాణాల నుండి కొనుగోలు చేస్తారు. ఇక రెండో రకం ఏంటంటే పారిశ్రామిక పేలుడు పదార్థాలు, ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్. ఇవి గనులు, క్వారీయింగ్ మరియు నిర్మాణ పరిశ్రమలలో ఉపయోగించే పేలుడు పదార్థాలైన ANFO అంటే అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ తయారీలో ఇది ఒక ముఖ్య భాగం అన్నమాట. అంటే కొండల్లో బండరాలను పగలగొడుతూ ఉంటారు చూసారా, అలాంటి పనులకు దీనిని ఉపయోగిస్తారు. కొన్ని నివేదికల ప్రకారం ఉగ్రవాదులు భారతదేశంలోని మైనింగ్ కార్యకలాపాలు జరిగే ప్రాంతాల నుండి కూడా దీనిని అక్రమంగా సేకరిస్తూ ఉంటారని తెలిసింది. అమోనియం నైట్రేట్ చాలా సులభంగా లభిస్తుంది. అదే RDX వంటి మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు దొరకడం మాత్రం అంత సులభం కాదు. పైగా RDX కంటే అమోనియం నైట్రేట్ చాలా చౌకగా ఉంటుంది. సాధారణంగా దీన్ని నిల్వ చేయడం లేదా ఎక్కడికైనా తరలించడం కూడా చాలా సులువు. జనరల్గా పేలుడు ప్రమాదం ఏమీ ఉండదు. దీనిని పేలుడు స్వభావం కల ఇతర ఇంధన నూనెలతో అంటే ఫ్యూల్ ఆయిల్స్తో కలిపినప్పుడు మాత్రం దీనిని మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతుంది. అప్పుడు ఒకవేళ అదే సమయంలో కానీ దానికి వేడి, ఎలక్ట్రిక్ షాక్ లేదా అగ్గి తగిలితే మాత్రం అది శక్తివంతమైన పేలుడు పదార్థంగా మారిపోతుంది. అందుకే ఉగ్రవాద సమూహాలు దీనిని ఉపయోగించడానికి మొగ్గు చూపుతారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడులో 3 కేజీల అమోనియం నైట్రేట్ వాడకం జరిగిందని అంచనా వేస్తున్నారు. మరి అదే ఇక్కడ శ్రీనగర్లోని నవగాం పోలీస్ స్టేషన్లో ఏకంగా 360 కేజీల అమోనియం నైట్రేట్ మొత్తంగా ఇతర రసాయనాల మిక్సింగ్తో కలిపి 2900 కిలోల అమోనియం నైట్రేట్కి సంబంధించిన పేలుడు పదార్థాలు పేలాయి. అంటే మరి ఆ బ్లాస్ట్ ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహాతీతం. అమోనియం నైట్రేట్ని మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా ఉపయోగించే నత్రజని ఎరువుగా వాడకంలో ఉంది. దీనిని ఇతర దేశాల్లో కూడా ఉగ్రవాదులు బాంబు బ్లాస్ట్లకి వాడుతున్నారు. కానీ ఈ నవగాం పోలీస్ స్టేషన్లో పేలిన పదార్థం కేవలం అమోనియం నైట్రేట్ మాత్రమే కాదని, దానిలో ట్రైఅసిటోన్ ట్రైపరాక్సైడ్ TATP వంటి అత్యంత అస్థిరమైన హైలీ అన్స్టేబుల్ పేలుడు పదార్థాలు కూడా కలిసి ఉన్నాయని దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. TATPని మదర్ ఆఫ్ సైతాన్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా ప్రమాదకరమైనది కాబట్టే దానికి ఆ పేరు పెట్టారు. TATP అనేది వేడి, రాపిడి అంటే ఫ్రిక్షన్, షాక్ లేదా ఒత్తిడికి చాలా సున్నితంగా సెన్సిటివ్గా ఉంటుంది. TATPని తయారు చేయడానికి ఒకటి హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు రెండోది ఎసిటోన్ అనే రసాయనాలు ఉపయోగిస్తారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఒక యాంటీసెప్టిక్ లిక్విడ్. సాధారణంగా హాస్పిటల్స్లో గాయాలను అలాగే నోటిని శుభ్రం చేయడానికి డిస్ఇన్ఫెక్టెంట్గా అంటే క్రిమి సంహరణగా దీన్ని వాడుతారు. అంతేకాక పారిశ్రామికంగా దీన్ని బ్లీచింగ్ కోసం వాడుతారు.
అంటే కాగితం మరియు వస్త్ర పరిశ్రమల్లో రంగును తొలగించడానికి ఉపయోగిస్తారన్నమాట. మీకు సర్ప్రైజింగ్ విషయం చెప్పమంటారా ఫ్రెండ్స్? అసలు నెయిల్ పాలిష్ రిమూవర్లో ఏముంటుందనుకుంటున్నారు? ఈ రెండో టాపిక్ ఉంది చూసారా, అసిటోన్ అని, అదే ఉంటుంది. అదే కాక ఇంకా పెయింటింగ్లు, వార్నిష్లు, ప్లాస్టిక్లు, అలాగే ఫైబర్లను కరిగించడానికి కూడా దీన్ని నిత్యం పరిశ్రమల్లో వాడుతూ ఉంటారు. ఇది సులభంగా లభిస్తుంది కాబట్టి ఉగ్రవాద సంస్థలు దీన్ని సులువుగా తయారు చేయగలుగుతారు. ఈ టీఏటీపీ బాంబులో నైట్రోజన్ ఉండదు, అందుకని దీన్ని సాధారణ స్కానర్లతో గుర్తించడం చాలా కష్టం. ఇది భద్రతా సంస్థలకు కూడా పెద్ద సవాలుగా మారింది. షాపింగ్ మాల్స్ దగ్గర పెట్టే స్కానర్స్ అయితే ఈ టీఏటీపీని అస్సలు గుర్తించలేవు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా ఎయిర్పోర్ట్లలో కూడా ఈ టీఏటీపీని గుర్తించే స్కానర్స్ లేనే లేవు. అలాగే ప్రైవేట్ సంస్థలైనా సరే భద్రతకు పెద్దపీట వేసే హోటల్ మ్యారియట్ లాంటి సంస్థలు వాడే అడ్వాన్స్డ్ స్కానర్లు ఈ టీఏటీపీని కొంతవరకు గుర్తించగలుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో, ముఖ్యంగా ఆత్మాహుతి దాడుల్లో, సూసైడ్ బాంబింగ్స్లో ఈ టీఏటీపీని ఉపయోగించినట్లు గుర్తించారు. దీనికి డిటోనేటర్ కూడా అవసరం లేదు. కొద్దిగా వేడి తగిలినా సరే పేలిపోయే స్వభావం ఉంటుంది. కానీ ఇది చలికాలం. పైగా శ్రీనగర్లో వాతావరణం ఎంత చల్లగా ఉంటుందండి. ఈ సీజన్లో నవగాం పోలీస్ స్టేషన్లో అమోనియం నైట్రేట్కి వేడి తగలడానికి ఛాన్స్ ఏముంటుందండి అసలు అక్కడ? ఎంతో అనుభవజ్ఞులైన ఫారెన్సిక్ నిపుణులు ఉన్నారు. ఇలాంటి రిస్కీ పనులకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళకు తెలియదా అండి వేడి తగిలితే బ్లాస్టింగ్ రిస్క్ ఉంటుందని? మరి అలాంటప్పుడు ఖచ్చితంగా వేడి తగలకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఉంటారు కదా. దాన్ని ప్రాపర్ వెంటిలేషన్ వచ్చేలాగా ఒక ఓపెన్ ప్లేస్లోనే పెట్టారుగా. పైగా శాంపిల్ అనేది అది కొంచెం మాత్రమే తీసుకుంటారు, ఎక్కువ మొత్తంలో తీసుకోరు. అయినా సరే అది బ్లాస్ట్ అయింది అంటే అది ఖచ్చితంగా మానవ ప్రయత్నంతో జరిగిన కుట్ర అనే అనుకోవాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు ఉగ్రవాదానికి సహకరించేవారు ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఫారెన్సిక్ నిపుణులు వచ్చినప్పుడు ఈ పేలుడు పదార్థాల దగ్గరకు వెళ్తారు కాబట్టి ఉగ్రవాదులను పట్టుకున్న ఈ పోలీసు బృందాలు కూడా అక్కడ ఉంటాయి కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ మీద, అలాగే ఉగ్రవాదులను పట్టుకొని వారి ప్రయత్నానికి భంగం కలిగించిన పోలీసుల మీద ప్రతీకారం తీర్చుకోవాలనే కసి ఖచ్చితంగా ఉగ్రవాదులకు ఉంటుంది. అంతేకాక సామాన్య జనాల్లో కూడా ఆ ఉగ్రవాదాన్ని సమర్థించే మైండ్ సెట్ ఉన్న వారిలో కూడా ఉంటుంది. అయితే దీన్ని ఉగ్రవాదులే ముందుగానే ప్లాన్ చేశారో, లేకపోతే ఆ సమయంలో ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న వారిలో ఉగ్రవాదాన్ని సమర్థించే దేశద్రోహులు డబల్ గేమ్ ఆడి అప్పటికప్పుడే ప్లాన్ చేశారో గాని ఆ పేలుడు పదార్థాలు ఊరికే అంత సులువుగా మాత్రం పేలవండి. ప్రత్యేకంగా ఏదైనా చర్య తీసుకుంటేనే, అంటే ప్రయత్నపూర్వకంగా ఏదైనా చేస్తేనే పేలుతుంది. లేకపోతే ఉగ్రవాదులు వాళ్ళతో పాటుగా దాన్ని అంత ఈజీగా క్యారీ చేస్తారా? అసలు ఇక్కడ ఏం జరిగిందో చెప్పడానికి శాంపిల్స్ కలెక్ట్ చేసిన వాళ్ళు, ఇంకా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరూ బతికిలేరు. సీసీటీవీలు కూడా బ్లాస్ట్ అయిపోయాయి. ఈ దుర్ఘటనలో 9 మంది మరణించారు, 27 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే జమ్మూ కాశ్మీర్ డీజీపీ నలీన్ ప్రభాత్ గారు అధికారికంగా ఈ ఘటనను ప్రమాదవశాత్తు జరిగిన విస్ఫోటనం అని స్పష్టం చేశారు. ఉగ్రదాడి అనే ఊహాగానాలను ఆయన ఖండించారు. మరణించిన 9 మంది ఎవరంటే ఒక స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ SIA ఇన్స్పెక్టర్, 3 ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ FSL టీం సభ్యులు, 2 క్రైమ్ వింగ్ అధికారులు, అంటే క్రైమ్ సీన్ ఫోటోగ్రాఫర్స్ అన్నమాట, 2 రెవెన్యూ అధికారులు, 1 టైలర్. అయితే ఈ టైలర్ ఒక సివిలియన్. ఇతను పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి కాదు, బయటి వ్యక్తి. ఇతను బృందంతో అనుబంధంగా ఉన్నారు. పోలీస్ వారు అప్పటి వారి అవసరార్థం అతనిని పనిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అతని పేరు మహమ్మద్ షఫీ పర్రే. అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉందేమో, కానీ పోలీస్ వారు గమనించలేకపోతున్నారా? అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నవారందరి మొబైల్ ఫోన్ కాల్స్ డేటాను చెక్ చేస్తే, అలాగే వారు ఈ మధ్యకాలంలో ఎవరెవరిని కలిశారో కూడా తెలుసుకుంటే ఏదో ఒక క్లూ దొరికే అవకాశం ఉండవచ్చు. ఇది మానవ తప్పిదం కాదు, సూసైడ్ బాంబింగ్ అనే క్లూ దొరకవచ్చు అని నా అభిప్రాయం. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అనే సామెతలాగా
అలాగే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్న సామెతలాగా ఈ సంఘటన అన్సాల్వ్డ్గా మిగిలిపోతుందో, లేకపోతే దర్యాప్తు సంస్థలు ఈ విషయాలను ఛేదించి ఉగ్రకోణాన్ని ఏమైనా కనుగొంటారో లేదో అనేది వేచి చూడాలి. హోప్ ఫర్ ద బెస్ట్. ఇది ఫ్రెండ్స్ విషయం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత వచ్చే గంట బొమ్మ మీద క్లిక్ చేయండి. అప్పుడు నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు యూట్యూబ్లో వస్తాయన్నమాట. రైట్, ఓకే, గుడ్ డేస్, శుభమస్తు, విజయోస్తు, జై భారత్, జై హింద్.